బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో మారుతున్న సమీకరణాలను గమనిస్తున్న కమలం పార్టీ ఇప్పుడు తన తదుపరి లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీని ఎంచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోయే పర్యటన తర్వాత గులాబీ పార్టీని రాజకీయంగా మరింత దెబ్బ కొట్టడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్కు ఏకైక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే ముందుగా బలహీనపడిన బీఆర్ఎస్ను పూర్తిగా ఖాళీ చేయడమే మార్గమని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అయితే ప్రతిపక్ష స్థానాన్ని తాము ఆక్రమిస్తేనే భవిష్యత్తులో అధికారంలోకి రావడం సులభమని బీజేపీ అంచనా వేస్తోంది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కేడర్ను తమ వైపు తిప్పుకోవడం ద్వారా ఆ పార్టీ ఉనికిని తగ్గించాలని కమల దళం ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ ఎంత వీక్ అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతగా చీలదని, అది తమకు నేరుగా లాభిస్తుందని బీజేపీ సమాలోచనలు చేస్తోంది. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ను మళ్లీ పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన తర్వాత రాష్ట్ర బీజేపీలో భారీ మార్పులు ఉంటాయని సంకేతాలు అందుతున్నాయి. మోడీ పర్యటన ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడమే కాకుండా బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా ఆ పార్టీ కేడర్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే వార్తలు వినిపిస్తుండగా మోడీ టూర్ ముగియగానే చేరికల పర్వం ఊపందుకోనుంది. బీఆర్ఎస్ నుంచి ప్రభావవంతమైన నేతలను ఆహ్వానించి గులాబీ కోటను బద్దలు కొట్టడమే బీజేపీ తక్షణ కర్తవ్యం. ప్రస్తుతానికి బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్న అంతిమంగా అధికార కాంగ్రెస్ను గద్దెదించడమే బీజేపీ లక్ష్యం. రేవంత్ సర్కార్పై పెరుగుతున్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలంటే ప్రజల గొంతుకగా నిలబడే ప్రధాన ప్రతిపక్షం తామేనని నిరూపించుకోవాలని చూస్తోంది. బీఆర్ఎస్ స్థానాన్ని తాము భర్తీ చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో నేరుగా ఢీకొనే అవకాశం దక్కుతుందని కమలనాథులు భావిస్తున్నారు. అందుకే ముందుగా గులాబీ పార్టీని బలహీనపరిచి ఆ తర్వాత కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటాన్ని ఉధృతం చేయనున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను బీజేపీ ఒక అగ్ని పరీక్షగా భావిస్తోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను 3వ స్థానానికి నెట్టి తాము 2వ స్థానంలో నిలిచినా అది నైతిక విజయం అవుతుందని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్లో బలమైన పట్టున్న బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని చూస్తోంది. ఈ వ్యూహం గనుక ఫలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే వాతావరణాన్ని సృష్టించి అధికార పీఠం దక్కించుకోవడమే కాషాయ దళం సిద్ధం చేసుకున్న పక్కా రూట్ మ్యాప్.